టిప్స్ అండ్ ట్రిక్స్ ఫర్ హెల్దీ ప్రెగ్నెన్సీ చూద్దాం. ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో పెళ్ళైన తర్వాత కూడా కపుల్ నార్మల్ ప్రెగ్నెన్సీ రావడానికి 1 year పడుతుందండి. సో దే హ్యావ్ మల్టిపుల్ అటెంప్ట్స్ అనమాట. రెగ్యులర్గా సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద కపుల్స్ 1 year పీరియడ్లో ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇంకొంతమంది 20 to 30% కపుల్స్కి దే విల్ ఫేస్ ప్రాబ్లమ్స్ అనమాట. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఓవులేషన్ ట్రాక్ చేయడము, ఓవులేషన్ సిమ్టమ్స్ మీద సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేయడము, LH కిట్స్, ఓవులేషన్ కిట్స్ అంటారు, అవి చూసుకుంటూ సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేయడము, ఓన్లీ ఓవులేషన్ అప్పుడు సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేయడం చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. సో సీరియస్గా ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నారంటే రెగ్యులర్ సెక్షువల్ ఇంటర్ కోర్సు, ఆల్టర్నేట్ డే సెక్షువల్ ఇంటర్ కోర్సు, వీక్లీ థ్రైస్ సెక్షువల్ ఇంటర్ కోర్సు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్కి ఓవులేషన్ మారుతూ ఉంటుంది. సైకిల్ లెంత్ని బట్టి ఓవులేషన్ 10 to 14 days మధ్యలో ఎప్పుడైనా అవ్వచ్చు. 1 month అయినట్టు 1 month అవ్వదు. సో రెగ్యులర్ ఇంటర్ కోర్సు, రెగ్యులర్ అటెంప్ట్స్ ద్వారా వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొంతమందికి ఓవులేషన్ సిమ్టమ్స్ ఆబ్వియస్ కూడా ఉండవు. చాలామందికి అసలు ఓవులేషన్ సిమ్టమ్సే ఉండవు. కొంతమందికి పెయిన్ ఉండడము, కొంచెం స్పాటింగ్ ఉండడము, సర్వైకల్ మ్యూకస్ వైట్ డిశ్చార్జ్ ఉండడం చెప్తుంటారు, కానీ చాలామందికి ఓవులేషన్ సిమ్టమ్స్ ఉండవు. సో బ్లైండ్గా ఓవులేషన్ను ట్రాక్ చేసుకోవడం మంచిది కాదు. ఇంకొంతమందికి మనము OCPs, కాంట్రాసెప్టివ్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కరెక్ట్ చేయడానికి, PCO ఉన్నప్పుడు కరెక్ట్ చేయడానికి అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో ఒకవేళ డాక్టర్ అడ్వైస్ చేస్తే ఖచ్చితంగా తీసుకోండి. సో చాలామంది ఆ 21 పిల్స్, సండే మండే పిల్స్ అంటాం, అవి ఇస్తుంటేనే భయపడిపోతూ ఉంటారు. అది వాడితే ప్రెగ్నెన్సీ అసలు రానే రాదు లైఫ్ టైంలో అని. సో అలా ఏమీ ఉండదు. ఒకవేళ ఇండికేటెడ్ ఉంటే డాక్టర్ అడ్వైస్ చేస్తే ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ వీటితో పాటు ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అంటాం. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే డాక్టర్ని సంప్రదించడం, సమ్ సింపుల్ టెస్ట్, ఫిమేల్స్కి స్కానింగ్, బ్లడ్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, మేల్స్కి సెమన్ అనాలిసిస్, ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలి. అండ్ ఇంకొంతమంది డిఫరెంట్ సెక్స్ పొజిషన్స్ అడుగుతూ ఉంటారు. సో దానికి ప్రెగ్నెన్సీకి రోల్ ఏమీ లేదు. అండ్ హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్, కొంతమంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు స్మోకింగ్, ఆల్కహాల్ మేము ఇప్పుడు ఆపేసామని చెప్తుంటారు. సో ఇప్పుడు కానీ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. సో అది ప్రెగ్నెన్సీకనే కాదు, జనరల్ హెల్త్కి కూడా మంచిది కాదు. సో అది ఎప్పుడు అలవాటు చేసుకోకపోవడం చాలా మంచిది. అండ్ ఒకవేళ లేట్గా మ్యారేజ్ అయింది, 30-35 years తర్వాత మ్యారేజ్ అయింది అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకు అంటే 35 years తర్వాత మేల్స్కి కానీ ఫిమేల్స్కి కానీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి సో దానికి తగ్గట్టు మెడికేషన్స్ వాడుకోవాలి. సో ఇవన్నీ కొన్ని సమ్ టిప్స్ అండ్ ట్రిక్స్ టు గెట్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.